నమస్కారం సార్. నమస్తే. సరే కొంతమందుంటారు. తప్పు వాళ్ళు చేస్తారు. నువ్వు తప్పు చేశావని నేను చెప్పబోతూ ఉంటే, నేను కాదు తప్పు చేసింది. నువ్వు ఫస్ట్ నీ మైండ్‌సెట్‌ని మార్చుకో. నీ బిహేవియర్ మార్చుకో. నువ్వు చూసే విధానం మార్చుకో. నీకే ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడేమనిపిస్తుంది? నిజంగా నేనే తప్పు ఆలోచించానా అనిపిస్తది. కానీ క్లారిటీలో చూస్తే మాత్రం తప్పు వాళ్ళే చేశారు. అంటే ఇలా మనల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారు కదా సార్. ఇలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలి అంటారు? ఇది చాలా కామన్‌గా హ్యూమన్ టెండెన్సీలో ఎవ్వరు దొంగ అంటే నేను దొంగ అని ఒప్పుకోరు. హ్మ్. ఓకే. తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడూ ఒప్పుకోరు. జనరల్‌గా 99% అవును నేను తప్పు చేశాను. ప్రతి దానికి ఒక కారణం ఉంటది వాళ్ళకి. ఖచ్చితంగా కారణం ఉంటది. బట్ అది ఒప్పుకునే పెద్ద మనసు ఉండదు. నేను తప్పు చేశాను అంటే ఒప్పుకునే పెద్ద మనసు లేక దాన్ని ఎవరో ఒకళ్ళ మీద తొయ్యడానికి వెళ్ళి మన మీదకే మళ్ళీ వాపస్ బ్లేమ్ చేస్తుంటారు. సో, ఇది చాలా పెద్ద ఇగో ప్రాబ్లమ్. ఓకే. ఏదైనా ఒక తప్పుని వాళ్ళు మన మీదకి తోస్తున్నారంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దేర్ మైండ్‌లో వాళ్ళ ఇగో ఆడుతున్న గేమ్ అది. వాళ్ళ ఇగో ఈజ్ నాట్ లిసనింగ్ టు ఇట్.